Hi everyone, I'm Dr. Swapna Kumari, consultant obstetrician and gynecologist, Swapna Hospital, Chaitanyapuri. చాలా మందికి బ్రెస్ట్ మిల్క్ ఎక్కువైపోయినప్పుడు తీసి పడేస్తున్నాం మేడం, ఇది స్టోర్ చేసుకుంటే ఏం కాదా అనే డౌట్స్ చాలా మందికి వస్తుంటాయి. బట్ ఇది స్టోర్ చేసుకోవడం చాలా మంచిది. మీకు మిల్క్ ఎక్కువ ఉన్నప్పుడైనా లేదా మీరు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ టైంకి మీరు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేకపోతున్నారు బేబీకి అనుకున్నప్పుడు, మీ స్టోర్ చేసుకుని పెట్టుకున్న మిల్క్ని బేబీకి తాపించవచ్చు. ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎన్ని స్టోర్ చేసుకోవాలి అనే డౌట్స్ కూడా ఉంటాయి. మీరు మిల్క్ ని మంచిగా అంటే లైక్ ద క్లీన్ కంటైనర్స్ లో తీసి పెట్టి టైట్ ఉన్న కంటైనర్ క్లోజ్ లిడ్ లో తీసుకొని రూమ్ టెంపరేచర్ లో అయితే 4 hours వరకు కూడా మీరు అలాగే ఉంచొచ్చు. ఇంకా మోర్ దాన్ 4 hours ఉంచాల్సి వచ్చినప్పుడు అప్ టు 4 days వరకు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అంటే 4 hours తర్వాత నుంచి ఉంచాల్సి వచ్చినప్పుడు అంటున్నాను, 4 days వరకు ఫ్రిడ్జ్ లో పెట్టండి. బట్ ఫ్రిడ్జ్ లో కొంచెము మరి డోర్ లో కాకుండా కొంచెం డీప్ గా పెట్టండి, ఫ్రీజర్ లో కాదు. బట్ మళ్ళీ ఇంకా ఎక్కువ డేస్ అంటే లైక్ 4 days కన్నా ఎక్కువ డేస్ కూడా మీరు స్టోర్ చేయాలి అని అనుకుంటే, రోజు కలెక్ట్ చేసిన మిల్క్ కనుక ఉంటే ఫ్రీజర్ లో పెట్టుకోవచ్చు. బట్ మళ్ళీ ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత ఎలా తాపించాలి అనే డౌట్ కూడా ఉంటుంది కదా. ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత బట్ మంచిగా వామ్ వాటర్ తీసుకొని దాంట్లో వేసేసి కూల్నెస్ తగ్గగానే తాపేయచ్చు. బట్ వన్స్ ఒకసారి మళ్ళీ తీసి వామ్ చేసుకున్న తర్వాత మిగిలిన మిల్క్ ఉంటే మాత్రము దానిని మాత్రము తాపించకండి. అండ్ డీప్ ఫ్రీజర్ లో ఎన్నాళ్ళ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంటే 6 months to 1 year కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ బ్రెస్ట్ మిల్క్ స్టోర్ చేసే కంటైనర్స్ కూడా దొరుకుతాయి, బ్యాగ్స్ కూడా దొరుకుతుంది. తర్వాత ఇంకా డౌట్ కూడా ఉంటుంది ఏంటి అంటే, ఇది సేఫేనా లేదా వేరే వాళ్ళకి కూడా ఇది ఇవ్వచ్చా అని. బట్ ఇది సేఫే, వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. బట్ క్లీన్ గా అంటే లైక్ హ్యాండ్స్ మంచిగా క్లీన్ చేసుకొని ఆ కంటైనర్ లో మంచిగా ఫిల్ చేసుకోవాలి. బట్ ఫుల్ గా కూడా ఫిల్ చేయకూడదు, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు కొంచెం ఎక్కువైపోయి ఒక్కొక్కసారి బర్స్ట్ అయితే కావచ్చు బ్యాగ్స్ మీద. థ్యాంక్ యూ.